కుర్రాలు. ఓకే, మరి పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు మీరు ఇంకా ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? దసరా అంటే పండగ, పూజ చేసుకోవాలి, ఆయుధ పూజ. హలో, మీ కమిటీ కుర్రాళ్ళు మీరే కాదు, మా వాళ్ళకు కూడా కార్లు ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా ఆయుధ పూజ చేస్తారు. అందరం కలిసి ఆయుధ పూజ చేసుకుందాం. మరి ఆయుధ పూజ జరిగేది ఇక్కడ కాదు, బాహర్. లెట్స్ గో. ఈ రోజు దసరా సందర్భంగా మా సెలబ్రిటీస్ ఎవరైతే, సెలబ్రిటీస్ అంటే అందరూ సెలబ్రిటీసే, నాకు నమ్మకం లేదు దొరా. ఎవరి కారు వాళ్ళు కడుగుతూ దానికి ఆయుధ పూజ, చిన్న పూజ చేసేస్తే కామెడీ, మీ టైమింగ్ అన్ని పెరుగుతాయి కూడా. మనం ఒక్కొక్కరు కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. విష్ణు, మాట్లాడండి కారుతో. నా వాహనాన్ని నేను చంటి బిడ్డలా చూసుకుంటా. ఏం చూస్తున్నాడు ఆయన? చంటి పెట్టన్నా కదా, డైపర్ వేసేమోనని. ఏంటి బాబన్నా? కాదన్నా, నిన్న సిగ్నల్ దగ్గర తనలాగే ఒక అమ్మాయి కారుకి ఇలాగే అద్దాలు తుడుస్తుంది. తనలాగే అంటారా తనే? కానీ గ్రేట్ అన్న, తన కారులో సన్ రూఫ్ ఉన్నా గానీ ఏ రోజు వాడదు. డౌన్ టు ఎర్త్ కాదు, సన్ రూఫ్ తీసుకుని పైకి లేచింది అనుకో, ఆ గాలికి ఇదిగో ఈ విగ్ వచ్చి నీకు తగులుకుంటది. విష్ణు, స్టార్ట్ చేయి నీ కారుకి ఆయుధ పూజ. చూడు అక్కడ పొగలు వచ్చేస్తాను. నీలాగే కారు కూడా మంచి వేడి మీద ఉంది. నీ పూజ కంటిన్యూ చేయి. ఓకే. ఏంటి విశేషాలు కారు గురించి? మన కారు మామూలు మైలేజ్ ఇవ్వదు తెలుసా? లీటర్ పెట్రోల్ కొడితే ఎంత మైలేజ్ ఇస్తుంది? అస్సలు ఇవ్వదు. ఏ? ఇది డీజిల్ కారు. వేసేసాడు. పూజ నువ్వు స్టార్ట్ చేయి. బొట్టు పెట్టు ఫస్ట్. నీకా? కార్కి అమరు, దసరా రోజు నాడు వెహికల్స్ పూజ ఎందుకు చేస్తారు తెలుసా నీకు? చేస్తారన్నా దసరా కాబట్టి. హలో మాస్టారు, ఏంటి బ్రో? మన కారులో సీటింగ్ ఎంతో? 7 సీటర్. ఓ, ఒక 3 అడ్వాన్స్ గా ముందే ప్లానింగ్. అన్నా సీట్ మాత్రం అదిరిపోయిందన్నా. మొన్న ఇచ్చారా కొత్త సీట్ కవర్? ఈ సీట్ అంటున్నా నేను. కొడితే పళ్ళు రాలిపోతారు. ఈ కారు స్పెషాలిటీ ఏంటి? ఈ సీటింగ్ అయితే నాలాంటి వాళ్ళు 10 మంది అండి, మామూలుగా అయితే 5 మంది అండి. డ్రైవ్ చేసేది ఎవరు? పప్పా అండి. పప్ప పేపాలు తాగుతాడు కదా, డ్రైవ్ చేయగలరా? ఎస్. కారు కడగండి వాళ్ళు. కారు పగిలిపోవాలి. గుమ్మడిగా పగిలిందాక ఈరోజు వెళ్ళడానికి లేదు నువ్వు. మళ్ళీ కొట్టు. అవి రెండు సగాలు అవ్వాలి. సూపర్ రా. అందరం ఆయుధ పూజ చాలా అద్భుతంగా ఘనంగా చేసుకున్నాము. మీరు కూడా ఆయుధ పూజని ఘనంగా చేసుకోండి ఈ దసరా రోజు. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట పూజ కమిటీ కుర్రాళ్ళు, హ్యాట్స్ ఆఫ్. పూజ అంటే ఇలా జరగాలి. ఏమంటావు? అది మామూలుగా జరగలేదు, అందరికి మంచి జరుగుతుంది దీని వల్ల. యా, థ్యాంక్ యూ సో మచ్.